Get me! హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం దున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా నేను ముందు వస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే మోస్ట్ అవైటెడ్ టాపిక్ అనమాట. చాలా మంది కింద కామెంట్లు వచ్చి భయ నా దగ్గర 25,000 రూపీస్ ఉంది, నేను ప్రొజెక్టర్ తీసుకోవాలా, ఇవి తీసుకోవాలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దానికి రిలేటెడ్గా ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీన్ని ఏ పారామీటర్ల చేశారని చెప్పి దాని గురించి డిస్ప్లే క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అండ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్స్ మెయింటెనెన్స్ ఈ నాలుగిటిని దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం జరిగిందనమాట. డిస్ప్లే క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందామండి. ప్రొజెక్టర్ లో డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంటుంది, టీవీలో డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంటుంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. మనం ప్రెసెంట్ ఒక 25,000 టీవీ తీసుకుంటే 4K టీవీ 43 ఇంచ్ టీవీ అయితే వస్తుందండి పక్క. 22, 25, 30 బిలో ఒక 45 ఇంచెస్ 43 ఇంచెస్ టీవీ మనం పక్క అయితే తీసుకోవచ్చు. 4K టీవీ వస్తుంది. 3840x2160 రెజల్యూషన్ ఉండే టీవీ అయితే రావడం జరుగుతుంది. అండ్ 4K టీవీ అండ్ షార్ప్ డిస్ప్లే అండ్ షార్ప్ పిక్చర్ క్వాలిటీ మీకు అక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ బ్రైట్ అండ్ డార్క్ రూమ్ లో కూడా మీకు టీవీ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వైబ్రెంట్ కలర్స్ అంటే కలర్ ప్యాలెట్స్ అనేది చాలా బాగుంటాయి. మీకు టీవీలో అనేది బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మనం ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఓన్లీ నేటివ్ రెజల్యూషన్ 1080 వరకు మాత్రమే రావడం జరుగుతుంది. 25,000 రేంజ్ లో మాత్రమే చెప్తున్నానండి. మీకు 1 lakh దాకా వెళ్ళినా కూడా 1920x1080 నేటివ్ రెజల్యూషన్ మాత్రమే రావడం జరుగుతుంది. బట్ టీవీ లాగా మీరు 4K అయితే ఇక్కడైతే రాదండి. బట్ భయ మరి మీరు ప్రతి ఒక్క వీడియోలో 4K ప్రొజెక్టర్ అని చెప్తున్నారు, మరి మీరు ఎలా చెప్తున్నారు అంటే నేటివ్ రెజల్యూషన్ 1080. బట్ మీరు 4K అప్స్కేల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఓటీటీలో మీకు UHD అని చూపెడుతుంది, బట్ అది రియల్ టైమ్ లో 4K అయితే కాదు 100%. అది ఎందుకంటే మీకు నేటివ్ రెజల్యూషన్ 4K ఉన్నప్పుడు మాత్రమే 4K అనేది ప్లే అవుతుంది, అంటే క్యాపబిలిటీ ఉన్న ప్రొజెక్టర్ అనమాట. బట్ ఇది అప్స్కేల్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఒక 1 minute మీకు ఒక్క తాట్లో చెప్పాలంటే ఆ 4K వీడియోని డౌన్ గ్రేడ్ చేసి 1080లో తీసుకురావడమే అప్స్కేల్ అంటారు అనమాట. ఇది మీకు అర్థమైందని అని అనుకుంటున్నాను నేను. అండ్ ఇది మీకు డార్క్ రూమ్ లో మాత్రమే వర్క్ అవుతుందండి. ప్రొజెక్టర్ అయితే మాత్రం మీరు లైటింగ్ ఉన్న రూమ్ లో అయితే మాత్రం అయితే ప్లే చేయలేరు. వీడియో చేసినా కూడా అంత క్లారిటీ అయితే మీకు కనబడదు. అండ్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే టీవీలో అయితే 43 ఇంచ్ ఫిక్స్డ్ మీకు స్క్రీన్ లెవెల్స్ మాత్రమే రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీకు 100 to 120 ఇంచ్ 150 ఇంచ్ 200 ఇంచ్ 300 ఇంచ్ వరకు కూడా ప్రొజెక్టర్ లో రావడం జరుగుతుంది. ఇది ఒకటి మీకు దీనిలో ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ ఆడియో క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే టీవీలో మనకు 25,000 రేంజ్ లో వచ్చే టీవీలు అన్నిట్లలో 20 watts 30 watts 40 watts మ్యాక్స్ కొన్ని టీవీలలో. బట్ మీకు అంతకు మించి అయితే రావు. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే క్లారిటీ సౌండ్ క్లారిటీ అయితే మీకు టీవీలో బాగుంటుంది. అండ్ మన ప్రొజెక్టర్ల గురించి చూస్తే మాత్రం 5 watts 10 watts అయితే మ్యాక్స్ గా గట్టిగా అంటే 15 watts వరకు అయితే రావడం జరుగుతుంది. అంత సౌండ్ క్లారిటీ అయితే బెటర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదని చెప్పొచ్చు అండి మన టీవీతో పోల్చుకుంటే. కనెక్ట్ అంటే ఎక్స్ట్రా మీరు స్పీకర్స్ అయితే మీరు అఫోర్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కంపల్సరీ మీరు సౌండ్ బార్ కానీ అండ్ 5 point సిస్టమ్ లేదన్నా మాత్రం మీరు ప్రొజెక్టర్ తీసుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కనెక్టివిటీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే స్మార్ట్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అండ్ మన టీవీ గురించి మనం మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ టీవీ అండ్ టీవీ ఫైర్ టీవీ ఓఎస్ తో రావడం జరుగుతుంది. అండ్ వెబ్ ఓఎస్ తో రావడం జరుగుతుంది. డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ ఓఎస్ లతో రావడం జరుగుతుంది. మీకు ఏ ఓఎస్ అయినా కూడా టీవీలలో ల్యాగ్స్ రావడం అనేది చాలా రేర్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే దాని మీద వచ్చే ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ చాలా బాగుంటాయి. మీకు అక్కడ టీవీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట ప్రొజెక్టర్ తో పోల్చుకుంటే. అండ్ HDMI అండ్ USB బ్లూటూత్ ఇవన్నీ మనకు టీవీలో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే లిమిటెడ్ స్మార్ట్ ఫీచర్స్ తో రావడం జరుగుతుంది. మీకు ఎన్ని స్మార్ట్ ఫీచర్స్ ఇచ్చినా కూడా చాలా యాక్యురేట్ గా అయితే వర్క్ అవ్వదండి. ల్యాగ్ ఫీల్ ఉంటుంది. ప్రాసెసర్ చాలా ఓల్డ్ ప్రాసెసర్లు అనేది ప్రొజెక్టర్ లో వాడుతున్నారనమాట. ఇది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రాసెసర్లు అనేది మనకు 10 years బ్యాక్ మొబైల్లో వాడే ప్రాసెసర్లు అనేది ఈ ప్రొజెక్టర్లో వాడుతున్నారు. అందువలన మీకు హీటింగ్ ఇష్యూస్ కానీ ల్యాగింగ్ ఇష్యూస్ కానీ మీరు మిర్రర్ కాస్ట్ వాడుకుంటాం, మేము పెన్ డ్రైవ్ పెట్టి సినిమాలు చూసుకుంటామంటే మాత్రం ఈ ప్రొజెక్టర్లు అయితే కుదరదండి. ఎందుకంటే మాత్రం వీటికి
అంత అనుగుణంగా వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వాటికి ఎంత మాత్రం అయితే లేదనేది చెప్పొచ్చు. అండ్ అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా చాలా ప్రాపర్ గా వర్క్ అయ్యే అయితే చెప్పొచ్చు అండి ప్రొజెక్టర్ లో గురించి. పోర్టబుల్ అండ్ ఈజీ సెటప్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ప్రొజెక్టరే మనం ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్లొచ్చు. బట్ టీవీ అయితే తీసుకెళ్లలేమండి. టీవీ ఒక దగ్గర పెట్టినామంటే అది అక్కడే ఉంటది. బట్ అది వాల్కి ఫిట్ చేయడం కానీ అట్లాంటివి ఉంటాయి. మీరు ప్రొజెక్టర్ ఎక్కడైనా కూడా తీసుకెళ్లొచ్చు. మనకి ఇక్కడ కాకుండా అవుట్డోర్ లో కాకుండా ఇంట్లో షిఫ్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇదొక్కటి మాత్రం ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు. మెయింటెనెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే టీవీ అయితే మీకు 7 to 10 ఇయర్స్ అయితే ఈజీగా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చే టీవీలు అయితే 5 to 7 ఇయర్స్ అయితే పక్కా వాటి లైఫ్ స్పామ్ అని చెప్పొచ్చు. బట్ నో ఎక్స్ట్రా కాస్టెస్, మీకు ఎలాంటి కాస్ట్ లేకుండా మీరు టీవీ అయితే ఆరామ్స్గా వాడుకోవచ్చు. ఒక హెచ్డి అంటే మీకు టాటా స్కై కానీ అండ్ టాటా ప్లే కానీ ఏదైనా ఒకటి పెట్టుకొని ఆరామ్స్గా టీవీ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మీ ఇంట్లో వైఫై ఉంటే మూవీస్ అనేది ఓటీటీ యాప్స్ ద్వారా మీరు మూవీస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. బట్ మీరు ప్రొజెక్టర్ విషయంలో అయితే అట్లా కాదండి. దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ అంటే ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఒకసారి సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ల్యాంప్స్ పోయినప్పుడు ఇది మళ్ళీ ల్యాంప్స్ రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. 20,000 to 30,000 అవర్స్ వరకు అని ఇస్తున్నారు. బట్ ఇది 3 to 4 ఇయర్స్ వరకు అయితే వితౌట్ మెయింటెనెన్స్లో వాడుకోవచ్చు. బట్ డస్ట్ ఇష్యూస్ అట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం రిపేర్ సెంటర్లోకి వెళ్ళి మాత్రం మీరు సర్వీసింగ్ అయితే చేయించాల్సి ఉంటుంది. టీవీలో మాత్రం ఇవన్నీ అయితే ఏముండేనే చెప్పొచ్చు. కావాల్సినవి ఏంటంటే ఒక వైట్ వాల్ ఉండాలి, డార్క్ రూమ్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం ప్రొజెక్టర్లో మూవీ చూస్తే ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టీవీలో మాత్రం ఆ ఎంజాయ్ అయితే మీరు చేయలేరు. అదైతే పక్కా. సినిమా ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీరు ప్రొజెక్టర్కి వెళ్ళాలండి. లేదు మాకు ఒక ఫ్యామిలీ ఉంది, మేము అప్పుడప్పుడు మూవీలు చూస్తాం అనుకుంటే మాత్రం వాళ్ళు ప్రొజెక్టర్కి వెళ్ళిపోవచ్చు. లేదు మేము డైలీ టీవీ లాగా మేము యూజ్ చేసుకుంటామంటే మాత్రం ఇది ఎంతవరకు అయితే రికమెండబుల్ అయితే కాదు. అండ్ టోటల్ కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం టీవీ అయితే మాత్రం మీరు డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎనీ వితౌట్ స్పీకర్స్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కూడా చాలా బాగా ప్రాపర్గా వర్క్ అవుతుంది, వాడుకోవచ్చు. లేదు మేము ఓటీటీ మూవీస్ ఎక్కువ ఫ్యామిలీ మొత్తం చిల్ అవ్వాలనుకుంటున్నాం, క్రికెట్ మ్యాచ్లు చూడాలనుకుంటున్నాం, ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మీరు 25,000లో ప్రొజెక్టర్కి వెళ్ళిపోండి. లేదు మాకు రెగ్యులర్గా టీవీ న్యూస్ కోసం దానికోసం కావాలంటే మాత్రం టీవీకి వెళ్ళిపోండి. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లోకి మోడీసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం కొత్త ఛానల్ కూడా రీసెంట్లీ ఓపెన్ చేయడం జరిగింది. దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫేస్బుక్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం.